2026 మరీ అంత దారుణంగా ఉండబోతోందా? ప్రపంచంలో పెను మార్పులు జరగబోతున్నాయా? రాజకీయ అస్థిరతలు, యుద్ధ భయాలు పెద్ద ఎత్తున ఉండబోతున్నాయా? బాబా వంగా చెప్పిన షాకింగ్ విషయాలేంటి? ఏలియన్స్ రాక, మూడో ప్రపంచ యుద్ధం, తీవ్రమైన ఆర్థిక మాంద్యం లాంటివి ప్రపంచాన్ని వణికించబోతున్నాయా? 2026 గురించి బాబా వంగా చెప్పిన ప్రెడిక్షన్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తన భవిష్యవాణులతో ప్రసిద్ధి చెందిన బాబా వంగా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాల్కన్ నోస్ట్రాడామస్గా గుర్తింపు పొందినటువంటి వంగా బాబా 1996లో మరణించినప్పటికీ చనిపోవడానికి ముందే రాబోయే వందల సంవత్సరాలకు సంబంధించిన అనేక విషయాలను అంచనా వేశారు. అమెరికాపై 9/11 ఉగ్ర దాడి అయినా, బ్రిటన్లో సంభవించినటువంటి వరదలైనా, ప్రిన్సెస్ డయానా మరణమైన, ఆమె చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయని ప్రజలు నమ్ముతుంటారు. ఇప్పుడు 2026 సంవత్సరం దగ్గర పడుతున్న కొద్దీ ఆమె చేసినటువంటి అంచనాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వచ్చే ఏడాది గురించి ఆమె చెప్పిన విషయాలు కేవలం ఆశ్చర్యకరంగానే కాకుండా వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం నుండి ఏలియన్స్ రాక వరకు బాబా వంగా చేసిన 5 ప్రధాన అంచనాలు వెల్లడించారు. బాబా వంగా 2026కి సంబంధించి చేసిన అత్యంత భయంకరమైన హెచ్చరిక మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించింది. ఆమె అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మహాయుద్ధానికి దారితీయవచ్చు. ముఖ్యంగా రష్యా, అమెరికా మధ్య ఘర్షణలు, అలాగే తైవాన్పై చైనా ఆధిపత్యం వంటి అంశాలు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్, చైనా సరిహద్దుల్లో కూడా పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరగడం, కొత్త కూటమిలు ఏర్పడడం, ప్రాంతీయ ఆధిపత్య పోరు వంటివి ప్రపంచ భౌగోళిక రాజకీయాలను పూర్తిగా మార్చివేస్తాయని ఆమె జోస్యం చెప్పారు. ఈ యుద్ధం 2026లో ప్రారంభమై ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. బాబా వంగా షాకింగ్ భవిష్యవాణి ఏంటంటే, మానవులు గ్రహాంతర వాసుల మధ్య మొదటిసారిగా ప్రత్యక్ష సంబంధం ఏర్పడటం. ఆమె చెప్పిన వివరాల ప్రకారం 2026 నవంబర్ నెలలో ఒక పెద్ద అంతరిక్ష నౌక మన భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇది గనక నిజమైతే మానవ చరిత్రలో ఇది అతిపెద్ద మలుపు అవుతుంది. ఇప్పటి వరకు కేవలం సినిమాల్లో, కథల్లో మాత్రమే విన్న ఏలియన్స్ నిజంగా మనుషులతో ముఖాముఖి కలుస్తారని ఆమె చెప్పారు. ఈ సంఘటన భూమిపై పెను మార్పులకు కారణమవుతుందని ఆమె హెచ్చరించారు. ఆర్థిక పరంగా కూడా 2026 చాలా గడ్డుకాలంగా ఉండబోతుందని బాబా వంగా అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని, దీనివల్ల అనేక బ్యాంకులు విఫలమవుతాయని ఆమె చెప్పారు. బ్యాంకులపై ఒత్తిడి పెరగడం వల్ల అవి దివాలా తీసే ప్రమాదం ఉందన్నారు. కరెన్సీ విలువల్లో భారీగా హెచ్చుతగ్గులు ఉండొచ్చు. అంటే డబ్బు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. షేర్ మార్కెట్లు కుప్పకూలే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం 2026లో మరింత తీవ్ర రూపం దాలుస్తుందని, ఇది సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తుందని ఆమె హెచ్చరించారు. బాబా వంగా చెప్పిన మరో భయంకరమైన విషయం ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించింది. 2026లో ప్రకృతి ప్రకోపం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, భూమిలో దాదాపు 7 నుంచి 8% భాగం నాశనమయ్యే అవకాశం ఉంది. భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సముద్రంలో అసాధారణ కదలికలు సంభవించవచ్చని బాబా వంగా తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల గురించి చేసిన అంచనాలు జరుగుతున్న పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విపత్తుల వల్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అదే సమయంలో బాబా వంగా చెప్పినటువంటి జోస్యం ప్రకారం అమెరికా డాలర్ పడిపోయే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయని కూడా తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ డౌన్ ఫాల్ ప్రారంభమవుతుందని కూడా బాబా వంగా చెప్పిన మాట. ఓవరాల్గా 2026లో ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన కొత్త లీడర్ రానున్నారని అంటున్నారు.